మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అందరినీ తనలో భాగం చేసుకుని ఆడపిల్లలకు గొప్ప పండుగగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు మొదలయ్యాయి. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరీ ఘనంగా బతుకమ్మ సంబరాలు అనేటివి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ కళాశాల లేడీ ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పిల్లలంతా కూడా చాలా ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. మరి వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు? మా ఈ సెలబ్రేషన్ అనేది నిన్ననే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ బతుకమ్మ ఫెస్టివల్ అనేది బొడ్డమ్మ ఫెస్టివల్ తోటి స్టార్ట్ అవుతుంది. సో మా కాలేజ్లో తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న స్టార్ట్ చేశారు. అంటే బతుకమ్మ కన్నా ముందు మనం బొడ్డమ్మని చేసుకోవాలి మేడం అని. సో నిన్న పిల్లలకు అందరికీ దాని గురించి చెప్పుకొని దాని ఇంపార్టెన్స్ ఏంటని చెప్పి నిన్న బొడ్డమ్మ ఫెస్టివల్ స్టార్ట్ చేసి ఈ రోజు ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క బతుకమ్మ రెడీ చేసే విధంగా 15 డిపార్ట్మెంట్స్ వరకు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక్కొక్క బతుకమ్మ చేసుకుని పిల్లలు కలిసి హెచ్ఓడీస్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో అందరు కలిసి చేసి తీసుకొచ్చారు. సో దీనివల్ల అంటే పిల్లలది ఒక యూనిటీ తెలుస్తుంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఫెస్టివల్స్ది మన కల్చర్ది ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ ఫెస్టివల్ అనేది ఏంటంటే హ్యూమన్ కి, మన వాటర్ కి, ఫ్లవర్స్ కి రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుంటుంది. సో ఇంపార్టెన్స్ తెలవాలని అకాడమిక్సే కాకుండా పిల్లలకి ఇలాంటి ఫెస్టివల్స్ కూడా మనం పరిచయం చేస్తే వచ్చే జనరేషన్ కి కూడా ఇంపార్టెన్స్ మన కల్చర్ గురించి తెలుస్తుంది. అయితే ఈ పండుగలో భాగంగా మరీ ముఖ్యంగా పువ్వులను ఎంత అందంగా అలంకరించారు మీ స్టూడెంట్స్. అంతేకాకుండా ప్రసాదాలు కూడా తయారు చేసుకొని వచ్చారు. ఎటువంటి ప్రసాదాలు చేసుకొచ్చారు? ఒక 11-15 రకాలు చేశారండి. 38 రకాలు చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి ప్రసాదాలు. సో ఆ ప్రసాదాలు కూడా అన్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నారు వాళ్ళు. 38 వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. సో ఒక ఫెస్టివల్ వెనకాల ఎన్ని ప్రిపరేషన్స్ జరుగుతాయని ఆ పిల్లలకు తెలియాలని అవి కూడా ప్రసాదాలు కూడా చేయించారు. ఇప్పుడు మనతో పాటు తొలి మహిళా ఎన్సీసీ ఆఫీసర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఒకప్పుడు బతుకమ్మ అంటే చాలా తక్కువ మంది మాత్రమే జరుపుకునేవారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ అనేది ప్రతి ఒక్కరు గర్వంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మనం ఏ దేవుణ్ణైనా ఏ పూజకైనా పువ్వులనే ఉపయోగిస్తాం, కానీ పువ్వులకే పూజ చేసే ఈ బతుకమ్మ పండుగ. అంతేకాకుండా ఇప్పుడంటే బోర్లు వచ్చాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కరు జనాలందరూ చెరువులో నీళ్ళనే తాగేవారు. కాబట్టి ఈ పూలను పూజించి 9 రోజులు వివిధ రకాల పూలను, ఈ టైంలో వచ్చే తంగేడు కావచ్చు, గునక, ప్రతి గుమ్మడి పువ్వును పూజించి వాటిని నీటిలో వేయడం వలన ఆ నీళ్ళ నీటి ఒక రిఫ్రెషర్ గా మారి తిరిగి ప్రజలకు అందియడానికి దీని వెనకాల ఉన్న సైన్స్ గా మేము భావిస్తున్నాం. వీటి ప్రాముఖ్యతను కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇది ఈ చలికాలంలో ఆడడం అనేది కూడా ఆడవాళ్ళందరికీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ గా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మనతో పాటు మరో అధ్యాపకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? వెరీ హ్యాపీ. అయితే ప్రతి ఒక్క మనిషికి ప్రత్యేకత ఉన్నట్టే ప్రతి చెట్టుకి, ప్రతి పువ్వుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన సృష్టిలో ప్రతి ఒక్క పువ్వు, చెట్టు అన్నిటికీ అన్ని ప్రత్యేకతలు ఉన్నట్టే మనిషిలో కూడా ప్రతి ఒక్క మనిషిలో ప్రత్యేకత ఉంటుంది. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ప్రతి ఒక్క మనిషి ప్రత్యేకతని పువ్వుల ద్వారా మనం ప్రతి ఒక్క మనిషిని ఎవరిని తక్కువ ఎక్కువ కాకుండా ప్రతి ఒక్కరు సమానులే అనే సందేశాన్ని బతుకమ్మ పండుగ మనకి ఇస్తుంది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్ష. చూసారు కదండి, అధ్యాపకుల ఆధ్వర్యంలో ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు ఈ బతుకమ్మ పండుగ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంటేనే ఏ పండుగకైనా, ఏ సంస్కృతి సాంప్రదాయాలకైనా సెలబ్రేషన్ చేసుకోవడంలో పెట్టింది పేరు. అవన్నీ కూడా మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. ఇంకా కూడా సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. మనం కూడా అందులో పార్టిసిపేట్ చేద్దాం. మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వాళ్ళు ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. హాయ్. హాయ్ మ్యామ్.
మీ పేరేంటి? నా పేరు భవ్య. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నా డిగ్రీ కాలేజ్ లో. ఈ రోజు ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణలో ఇది పెద్ద ఫెస్టివల్, అట్లనే ఇది కాలేజ్ లో ఇంతమంది సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంతా మేము సీనియర్స్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు, ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు ప్రిన్సిపల్ సార్ వాళ్ళకి, ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్. సో హ్యాపీ. ఏమేం ప్రసాదాలు చేసుకొని వచ్చారు మీరు? పులిహోర, సద్దులు, ఇవన్నీ హర్షలు, ఇలా చాలా వెరైటీస్ చేశారు. సో అవన్నీ ఇక్కడ కూడా పెట్టారు. యూ కెన్ విజిట్ ఇట్. ఈ బతుకమ్మ కూడా మీరే పేర్చారు అందరు స్టూడెంట్స్ అందరూ? ఎవరి గ్రూప్ వాళ్ళు టీచర్స్ ఎంకరేజ్ చేశారు పేర్వడానికి. అండ్ మాకు కూడా కొంచెం తెలిసింది ఎలా చేయాలో అనేది. దానికి కూడా మేము చాలా హ్యాపీ. మనతో పాటు మరొక టీచర్ ఉన్నారు. ఆవిడ మనకు పాటల పుస్తకాన్ని కూడా చూపిస్తున్నారు. మరి దాని ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు ఉమా మహేశ్వరి. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇంగ్లీష్, అట్లాగే టీఎస్కేసి కోఆర్డినేటర్ని కూడా. చిన్నప్పుడు మా అమ్మ నేర్పినటువంటి మంగళహారతులు, బతుకమ్మ పాటలన్నీ కూడా మేము సేకరించి ఒక పుస్తకం లాగా వేయడం జరిగింది. మా కుటుంబం అంతా అవే పుస్తకాలను ఇవాళ మా ఫ్రెండ్స్ అందరికీ మా ప్రిన్సిపల్ మేడం గారి చేతుల మీదుగా అందించాలని తీసుకురావడం జరిగింది. ఇది అంటే ఈ బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యత, మన కల్చరు మనం ఎట్లా నిలబెట్టుకోవాలి, ముందు తరాలకు ఎట్లా అందించాలి అనే ఉద్దేశంతో ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు ఇవన్నీ. కాబట్టి ఇవి ఇవాళ మా మేడం గారు అందరికీ పంచుతారు. చూసారు కదండి, సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంత చక్కగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారో, అలాగే ప్రసాదాలకున్న ప్రత్యేకత, బతుకమ్మ పండుగకున్న ప్రత్యేకత అంతా కూడా మహిళా ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఎంత చక్కగా నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట.